మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వివేక్తో ఉన్న బంధం కావచ్చు, పోయిన పరిస్థితులు కావచ్చు, తర్వాత మీరు ఈ 9 దశాబ్దంగా వెతికిన పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు తెలిసిన విధానం మీరే చెప్పండి. నా పేరు బూర రంజిత్ కుమార్. నేను రాకేష్ ఆలేజ్ వివేక్ వల్ల అన్నయ్యను. తమ్ముడు నేను ఇద్దరం. నాకు తమ్ముడికి 2 సంవత్సరాలు తేడా. తమ్ముడు నేను కలిసే డిగ్రీ పూర్తి చేసాం. స్కూల్ వరకు చింతగట్టు హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. ఇంటర్మీడియట్ సీనియర్ జూనియర్ కాలేజ్ చేసినాం నయీంనగర్. డిగ్రీ ఆర్ఆర్లో చేసినాం. తర్వాత తమ్ముడు సికిఎం కాలేజ్ చేసినట్టు నేను ఏవివి పీజీ కాలేజీలో నేను పీజీ చేసాను. తమ్ముడు నేను రోజు కలిసే వెళ్ళేవాళ్ళం కాలేజీకి. మా అమ్మ కాలేజీ పోవడానికి బైక్ కూడా కొనిచ్చింది మాకు, అప్పుడు కొత్త బైక్. కలిసే కాలేజీకి వెళ్ళేవాళ్ళం. నన్ను దింపేసి తమ్ముడు సికిఎం కాలేజీకి వెళ్ళిపోయేది. తమ్ముడు పెళ్లి కాలేదు, నాకు కూడా మ్యారేజ్ కాలేదు. తర్వాత రోజు కలిసే బావి కాడికి వెళ్ళేది, వ్యవసాయం ఉంది. తర్వాత క్రికెట్ ఆడడానికి రోజు వెళ్ళేవాళ్ళం మేము. వాళ్ళ దోస్తులు కూడా ఉండేది. ప్రతిరోజు ఆడుకుని ఎంజాయ్గా మంచిగా ఉండేవాళ్ళం, సంతోషంగా. తమ్ముడు ఇక మేము కాలేజ్ చేసే టైంలో మా ఇంటి మీద కొంతమంది దాడి చేసిళ్ళు, పడని వ్యక్తులు మమ్మల్ని. పర్సనల్ వాళ్ళు కావాలని రాజకీయ కుట్రతోటి ఒక వ్యక్తి పోక ముందుకు మేము పీజీ చేసే టైంలో 2014లో. దాని తర్వాత తమ్ముడు ఇక మమ్మల్ని కాలేజీ పోనీయకుండా రౌడీలు కానీ పోలీసులు కానీ ఇబ్బందులు పెట్టిళ్ళు. స్టడీ మధ్యలోనే ఆపేసినాం మేము, ఇక డిస్కంటిన్యూ చేసేసినాం. పీజీ సెకండ్ ఇయర్ చేయలేదు మేము. తమ్ముడు ఇక మనని ఇక్కడ ఉంటే ఇబ్బంది పెడతారు కదా, నేను సపరేట్గా హైదరాబాద్ కన్నా పోతా అన్న అని చెప్పేసి జాబ్ పరంగా తమ్ముడు హైదరాబాద్ పోతానని చెప్పి వెళ్ళినాక కొన్ని రోజుల వరకు కూడా మళ్ళీ మాకు ఇలాంటి సమాచారం ఇవ్వలేదు తమ్ముడు. ఇవ్వకపోగా తర్వాత ఏమైందో తెలియదు, పోలీసులు పిలుచుకొని మీ తమ్ముడు ఎటువంటి చెప్పని చెప్పేసి నన్ను అడిగితే, లేదు సార్ మావాడు హైదరాబాద్కు జాబ్ పరంగా ప్రైవేట్గా ఎంప్లాయ్ కూడా వెళ్ళింది సార్ అంటే మమ్మల్ని కూడా పిలుచుకునేది, ఊకే ఇబ్బంది పెట్టేది మమ్మల్ని. తమ్ముడు ఇక వాడు చెప్పగా ఎటువైనా అనేది కూడా పోలీసులు చెప్పేదాకా కూడా మాకు తెలియదు. తర్వాత తమ్ముడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఎప్పుడు మాకు కాంటాక్ట్ రాలేదు. కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతాల్లో ఏం జరుగుతున్నదో తమ్ముని విషయంలో కూడా అదే జరిగింది, ప్రారంభం నుంచి అదే జరిగింది. తమ్ముడిని పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్ చేసి ప్రభుత్వం ఎన్కౌంటర్ పేరిట కథ అల్లి ప్రాణాలు తీసింది. ఆయన పోవడానికి పరిస్థితులు కూడా అవి దారి తీసినాయి. తమ్ముడు పోవడానికి కూడా కారణాలు, పోలీసు కేసు పెట్టినా కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు పోలీసులు. మేము కేసు పెడితే వాళ్ళ వైపే ఉండి మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు పోలీసులు. భూతగాదాలు రాజకీయ కూరంతో వాళ్ళు. మేము అప్పుడు సహకరించకపోయాయి ఎవరికి, ఏ రాజకీయ నాయకుడు కూడా. మేము మా పని అనేది మేము చేసుకుంటూ మా పనులు మేము చదువుకున్నాం కాబట్టి మేము ఏ వ్యక్తి అయితే చదువుకున్న వ్యక్తితో, ఏ వ్యక్తి అయితే సమాజానికి ఏదైనా పని చేయగలుగుతారో ఆ వ్యక్తికి సహకరించను. అప్పుడు పడని వ్యక్తి మా మీద టార్గెట్ చేసి మమ్మల్ని రౌడీలతో కొట్టించారు, మా ఇంటి మీద దాడి చేసి. కేసు పెడితే కూడా పోలీసులు పట్టించుకోలేదు. రాజకీయ నాయకులు ఒత్తిడి చేశారు మా మీద కేసులు విత్డ్రా చేసుకోవాలని. ఎవరు పట్టించుకోకపోతే తమ్ముడు వానికి మనసు విరిగినట్టే తమ్ముడు చెప్పక ఎటుపోయింది అనేది కూడా మాకు చెప్పలేదు అప్పటి వరకు. కాబట్టి అప్పుడు అనిపిస్తుంది ఇంత కేసు పెడితే కూడా పట్టించుకోలేదు ఎవరు. ఎక్కడ ఇక తమ్ముడు మాకు ఎలాంటి సమాచారం లేదు, ఎక్కడ ఎప్పుడు మాట్లాడలేదు, ఎడగలవలేదు. ఫోన్లో వస్తుంది కదా స్క్రోలింగ్. అయితే ఈ వ్యక్తి చనిపోయింది అని చెప్పేసి, అతనితో పాటు కొంతమంది ఉన్నారు అని చెప్పేసి స్క్రోలింగ్ వస్తూ ఉంటే ఎవరో లే అని మేము కూడా కరెక్ట్గా పట్టించుకోలేదు ఎవరు అనేది. నేను కూడా మనకు ఎవరో మనకి తెలుసు వాళ్ళు. డిగ్రీ వరకు కూడా అప్పుడు ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ లేని పరిస్థితులలో ఆయన కంప్యూటర్ నాలెడ్జ్ అంతా. మేము కంప్యూటర్స్, మేము డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ మాది. తర్వాత పీజీ బిఎండి బ్యాంకింగ్. కంప్యూటర్ నేర్చుకున్నాం, ప్రాక్టీస్ కోచింగ్ కూడా పోయినాం 3 నెలలు. తమ్మునికి అప్పటి నుంచి నాలెడ్జ్, తమ్మునికి కంప్యూటర్ నాలెడ్జ్ బాగుంది. తమ్ముడు సిస్టమ్ వర్క్, సి లాంగ్వేజ్, ఇట్లా అన్ని సిస్టమ్ మీద వర్క్ చేసేది మేము అప్పుడు. అప్పుడు మాకు కంప్యూటర్ సబ్జెక్ట్ కాబట్టి మేము అప్పుడు కంప్యూటర్ తీసుకున్నాం. చనిపోయిన వివేక్ని ఎవరు చేయకుండా దీని గురించి ఎట్లా మీరు ఏమనుకుంటున్నారు, ఏమంటున్నారు లాస్ట్? తమ్మునే వివేక్ను కానీ ఇంకా వాళ్ళతో పాటు ఉన్న వ్యక్తులను కానీ వాళ్ళు ఏదో
ఎన్కౌంటర్ అని చెప్పేసి బుటకపు కథ అల్లుతున్నారు తప్ప అది నిజమైన ఎన్కౌంటర్ కాదు. నిజమైన ఎన్కౌంటర్ అయితే అది రెండు వైపులా జరుగుతుంది. ఏకపక్ష కాల్పులు చేసి చంపి దాన్ని బుటకం ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తున్నారు రాజకీయ నాయకులు, పోలీసులు. కానీ నిజమైన ఎన్కౌంటర్ అయితే రెండు సైడ్లో నష్టం జరుగుతుంది. ఇది పట్టుకొని కాల్చి చంపింది తప్ప ఇది నిజమైన ఎన్కౌంటర్ అయితే కాదు. అసలు ఎన్కౌంటర్కి సంబంధించి ఒకసారి వారిని అడిగే ప్రయత్నం చేద్దామని చెప్పండి. ముఖ్యంగా యావత్ ప్రజానీకం దేశవ్యాప్తంగా ఏదైతే ఆపరేషన్ కగారు ఉన్నదో ఈ దేశ ప్రజలపైన అంతిమ యుద్ధం అనేది ప్రకటించడం ఎంతవరకు సబబు? ఇది ఒక శత్రు దేశం కాదు. ప్రపంచంలో యుద్ధాలు అనేది సహజం. అందులో శాంతి చర్చలు ఉంటుంది, ప్రజల అభిష్టాల మేరకు మాట్లాడతారు. కానీ ఇక్కడ ఈ భారతదేశంలో ఈ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వము ఇంత నియంత్రిత వైఖరి ఈ యొక్క మావోయిస్టుల పైన కావచ్చు, అక్కడ ఆదివాసుల పైన కావచ్చు, గత 4 నెలల సందర్భంగా ఓవైపు మేము శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్ట్ పార్టీ స్పష్టంగా ప్రకటిస్తున్నది. ఆదివాసులకు ముఖ్యం, ఈ దేశ ప్రజలు ముఖ్యం, దేశ ప్రయోజనం కోసం దేనికైనా సిద్ధమని రకరకాలుగా 4 దఫాలుగా వాళ్ళు లేఖలు పంపివ్వడం, అదేవిధంగా ఆ యొక్క నాయకత్వం కూడా మీడియా ద్వారా కూడా తన యొక్క విజ్ఞప్తిని ప్రదర్శించారు. ఇవన్నీ ఏం పట్టించుకోకుండా కేవలము అంతిమ యుద్ధం అనే ప్రకటించడం, ఇది నిజంగా రాజ్యాంగం ప్రమాణం చేసి ఎన్నిక కాబడి ఈ విధంగా చేయడము మంచి పరిణామం కాదు. గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో అది కేంద్ర మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, ద చీఫ్ ఆఫ్ ది మావోయిస్ట్, అతను తోటి పాటుగా 28 మంది ఎన్కౌంటర్ అని చెప్పబడుతున్నది. నిజంగానే ఎన్కౌంటర్ అయితే ఒక ఏకపక్షంగా జరిగినట్టు స్పష్టంగా అవపడుతుంది. అక్కడ ఓవైపు 28 మంది మావోయిస్టులు అంటాడు. మరి ఇటు పోలీసు యంత్రాంగం పైన, ఈ భద్రతా దళపైన ఎక్కడ కూడా ఏ వ్యక్తి కూడా చనిపోయినట్టు ఒక జవాన్ చెప్తున్నారు తప్పటి అంత పెద్ద నాయకత్వంలో చనిపోయినప్పుడు తప్పనిసరి అంత పెద్ద భద్రతా వలన ఉంటాడు. కాబట్టి ఈ ఎన్కౌంటర్పై పౌరకుల సంఘంగా ఒక అనుమానం వ్యక్తపరుస్తున్నాము. ఇది ఎన్కౌంటర్ కాదు, ఏదో ఒక ప్రాంతంలో తీసుకుని చంపినట్టుగా నిర్ధారణ అవుతుంది. నిజంగా ఇప్పటికైనా ఈ భారత ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం మీద నిజంగా నమ్మకం ఉంటే ఒక సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ చేసి ఆ యొక్క ఎన్కౌంటర్ ఎట్లా జరిగిందనేది ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ ప్రకారము, ఈ యొక్క అంతర్జాతీయ మానవ హక్కుల వేదిక ప్రకారము చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఇప్పుడైతే ఎన్కౌంటర్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు దాదాపు 4 రోజులైతే చనిపోయి ఇప్పటివరకు వాళ్ళకు బాడీస్ ఇవ్వడానికి కూడా మనకు న్యాయ సూత్రాలు చెప్తున్నాయి. ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ వ్యక్తుల పేర్లు, వాళ్ళ వివరాలు వెంటనే ప్రకటించి, ఆ ఫోటోలు ప్రకటించి బంధువులకు పిలిచి ఆ బాడీని అప్పచెప్పే బాధ్యత గతంలో ఉండేది. కానీ ఇప్పుడు విరుద్ధంగా ఇవాళ బాడీలు కూడా మేము ఇలా ఇవ్వమనే పద్ధతిలో తీసుకొచ్చినట్టే మనం ఇక్కడ ఎటువైపు పోతున్నాం. ఇది నియంత్రిత రాజ్యం కాదు, ఇది రాచరిక పరిపాలన కాదు. రాచరిక పాలన కూడా కొన్ని పద్ధతులు ఉంటుంది. ఇది రాచరికానికి భిన్నంగా, ప్రజాస్వామ్యానికి భిన్నంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఏంటంటే ఈ దేశ ప్రజలు, ఈ మెజారిటీ ప్రజలు కోరుకున్న విధంగా ఈ యుద్ధం అది ఆపేసి శాంతి చర్చలు వైపు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఆ పార్టీ ఏం కోరుకుంటుంది, అక్కడ ఆదివాసులు ఏం కోరుకుంటున్నారు, కేవలం నువ్వు ఏదైతే కోణం, అణచివేత కోణం దాని వెనుక ఉన్న కార్పొరేట్ కోణకు నువ్వు చేసిన ప్రయోగం కూడా అందరూ అర్థం చేసుకుంటారు. అంటే కార్పొరేట్ ప్రయోజనం ప్రధానం కాదు కదా, దేశ ప్రజలు కూడా ప్రధానం కదా. తన రిపబ్లిక్ తను చంపుకుంటుందని ఒక సుప్రీంకోర్టు కూడా ఒక సందర్భంలో వ్యాఖ్యానించింది. ఇవన్నీ మర్చిపోయి కేవలం నేను చంపేస్తా, నేను కాల్ చేస్తా అనేది ఇది సమంజసం కాదు. ఇది రాజ్యాంగ వ్యతిరేకము. భారత ప్రజలు కోరుకుంటున్నారు వెంటనే వాళ్ళకు ఇప్పటికైనా ఈ హానాన్ని ఆపి మావోయిస్టుల చర్చలు జరిపి ఒక శాంతి వాతావరణం తేవాలని పౌరక సంఘం మేము భావిస్తున్నాం. చెప్పండి, చర్చలకు సిద్ధమని మావోయిస్టు పేరిట ప్రసార సాధనాలకు అనేక సార్లు కూడా ఉత్తరాలు వచ్చాయి, ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తుంది? కేంద్ర ప్రభుత్వం తన చేతిలో ఉన్న సైనిక శక్తి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని వాళ్ళను అంతం చేయటమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యానికి వెనుక కేవలం వీళ్ళని అంతం చేయటం ప్రధానం కాదు, అడవిలో ఉన్న ఆదివాసీలను అంతం చేయడం ద్వారా అక్కడ ఉన్న దాదాపు 70-80 రకాల ఖనిజాలు, ఆ ఖనిజ సంపద ఈ దేశ ప్రజల కొరకు ఉపయోగిస్తే మనకెవరికి కూడా అభ్యంతరం లేదు. కానీ దీన్ని కార్పొరేట్ సంస్థలకు, అమెరికా ఆధిపత్య సంస్థలకు అప్పచెప్పడం కొరకే ఈ ఆదివాసీల హననం చేయాలి. ఈ ఆదివాసీలను హననం చేయకుండా, అడవిని నాశనం చేయకుండా, ఓ పక్క ఈ
ఈ మారణ హోమం కొనసాగుతున్న క్రమంలోనే మరోపక్క రోడ్ల నిర్మాణం కూడా జరుగుతున్నది. ఎందుకు జరుగుతున్నది అంటే ఇక్కడ ఉన్న ఈ అడవినంతా నాశనం చేసి ఇక్కడ ఉన్న సంపదను అటు తరలించడం కొరకు చేస్తున్న ప్రయత్నాన్ని ఆదివాసీలు అడ్డుకుంటున్నారు. ఆ అడ్డుకుంటున్న ఆదివాసీలకు అండగా మావోయిస్టులు ఉన్నారు కాబట్టి వీళ్ళను అంతం చేయడం కొరకు వాళ్ళను కూడా అంతం చేయక తప్పని పరిస్థితికి తల ఎత్తింది వాళ్ళకి. అంటే ఇక్కడ రోడ్ క్లియర్ చేసుకోవాలంటే అడవిని క్లియర్ చేయాలి, అడవి క్లియర్ చేయాలంటే ఆదివాసులను క్లియర్ చేయాలి, ఆదివాసులను క్లియర్ చేయాలంటే మావోయిస్టులను అంతం చేయాలి. ఈ లక్ష్యం ఏకైక లక్ష్యమే, వాళ్ళకున్న లక్ష్యం వల్ల ఈ దేశ ప్రజల రక్షణ కాదు, ఈ దేశ ప్రజల కనీస అవసరాలు కాదు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం లోపల ఇవాళ ఏటూరు నాగారానికి ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లో కూడా కనీసము పోవడానికి బస్సు మార్గం కానీ రోడ్డు మార్గం కానీ లేని స్థితిలో, అక్కడ కనీస అవసరాలు తీరని స్థితిలో, ఆధార్ కార్డులు కానీ వాళ్ళ కనీసం రేషన్ కార్డులు కానీ లేని స్థితిలో ప్రజలు ఉన్నారు. అంటే వాళ్ళు చెప్తున్న అభివృద్ధి, సాధించిన అభివృద్ధి ప్రజలకు ఏమాత్రం అందుతున్నది? ఇవాళకి కూడా 80 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నాము, 1,20,00,000 మందికి రేషన్ కార్డులు అవసరం ఉంది అని చెప్తున్నారు. అంటే ఒక్క రాష్ట్రంలో, మన రాష్ట్రంలోనే 3 లక్షల 4 లక్షల జనాభా, 4 కోట్ల జనాభా ఉన్న చోట 1,20,00,000 రేషన్ కార్డులు ఇస్తున్నాము, 1,20,00,000 మందికి రేషన్ ఇస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇంకా వెనుకబడ్డ ప్రాంతాలుగా ఉన్న బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల లోపల మరింత వెనకబాటుతోటి ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడికైనా వచ్చి ఒక చోట 1,000 రూపాయలు కూలీ తీసుకునే చోట 500-300కు లేదా గుత్తగా బానిస కాంట్రాక్టర్లకు వచ్చి పనిచేస్తున్న బీహారీలు, ఒరిస్సా కార్మికులను చూసినప్పుడు ఈ దేశ అభివృద్ధి ఎవరి కొరకు జరుగుతున్నది? ఎవరి వెనక సంపద క్రోడీకరించబడుతున్నది? ఈ సంపద క్రోడీకరించబడకుండా ప్రజలందరికీ సమాన అవకాశాలు, విద్య, వైద్యము, తర్వాత ప్రజల మౌలిక వసతులైన కూడు, గుడ్డ, నీడ ఇవి అందాలని చెప్పి చేస్తున్న ప్రయత్నమే, దాని కొరకే వాళ్ళు ఇవాళ వాళ్ళ జీవితాలను త్యాగం చేసిండ్రు. ఇవాళ ఓనాడు ఛాయ్ అమ్ముకున్నా అని చెప్తున్న మోడీకి ఉన్న ఆస్తులు ఎంత, లేకపోతే అమిత్ షాకు ఉన్న ఆస్తులు ఎంత, లేదా ఆ ప్రభుత్వాలలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఒకనాడు వాళ్ళకున్న ఆస్తులు ఎంత, ఇవాళ వాళ్ళకున్న ఆస్తులు ఎంత? ఇవాళ అడవుల్లోకి పోయి ప్రజల కొరకు ప్రాణత్యాగం చేసిన వాళ్ళు కూడబెట్టుకున్నది ఎంత? వాళ్ళకు ఉన్నదాన్ని కూడా వదిలిపెట్టుకొని ఇంటి పేరు, ఊరి పేరు, వాడ పేరు మర్చిపోయి ఎక్కడ జీవిస్తే అక్కడి ప్రజలతోటి కలిసి మమేకమై వాళ్ళ కొరకు ప్రాణాలు అర్పించిన వీళ్ళ త్యాగాలను ప్రజలు గుర్తించకుండా ఉండడం కొరకు ఒక నిర్బంధ వాతావరణాన్ని సృష్టించి వాళ్ళని అంతం చేయడం కొరకు యుద్ధం అని ప్రకటించారు. యుద్ధాలు జరుగుతాయి, కానీ యుద్ధం జరిగినప్పటికీ కూడా శాంతి చర్చల ద్వారా ఎక్కడో ఒక చోట యుద్ధ విరమణ అనేది జరగాలి. కానీ ఇక్కడ శత్రుదేశమైన పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగితే 2 రోజుల్లోనే చర్చలకు సిద్ధమని కూర్చున్నారు. ఇతర దేశాలలో చూసినప్పుడు కూడా రష్యా, ఇవన్నీ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు ఉన్నాయి. గాజా మీద జరుగుతున్న దాడి ఉంది, ఉక్రెయిన్ మీద జరుగుతున్న దాడి ఉంది. ఒక పక్క యుద్ధం జరుగుతున్నప్పటికీ అక్కడ కూడా శాంతి చర్చలు జరుగుతున్నాయి. బీహార్, మణిపూర్ మన దగ్గర కూడా జరిగిన వాటిలలో కూడా శాంతి చర్చలతోటి ప్రయత్నాలు జరిగినాయి. నేపాల్ పక్కన రాష్ట్రంలో చూసినప్పుడు అక్కడ కూడా శాంతి చర్చల ద్వారానే దాన్ని ఒక ప్రజల సౌకర్యం కొరకు ఏం చేయాలనేది ఆలోచించారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ దానికి వాళ్ళు మొత్తంగా భారత మావోయిస్టు ఉద్యమము సిద్ధంగా ఉన్నప్పటికీ, నాయకత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఎంతమంది ప్రజాస్వామికవాదులు, ప్రజలు అందరూ కూడా శాంతి చర్చల ప్రక్రియ ప్రారంభించాలని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ససేమి రానడం వెనక వాళ్లకున్న కారణాలు ఇవి. అందులో భాగంగా జరుగుతున్నవే ఈ వరుస ఇవి ఎన్కౌంటర్లు కావు, మానవ హననమే. మొత్తము క్రూరంగా హత్య చేస్తూ ఉన్నారు అనడానికి ఆ శరీరాలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఛిద్రమైన శరీరాలను చూస్తే అవి ఎన్కౌంటర్ మరణాలు కావు అనేవి తెలంగాణలో పుట్టిన బిడ్డలుగా మనకు అందరికీ అవి తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ చనిపోయిన వాళ్ళను కుటుంబాలకు అప్పచెప్పడానికి కూడా ఇంత రాద్ధాంతం చేస్తూ, మొన్న కర్రగుట్టల్లో చనిపోయిన డాక్టర్ రవిది కూడా 6వ తారీఖు ఎన్కౌంటర్ అయితే 16, 17 తారీఖు శరీరాన్ని కుటుంబాలకు అప్పచెప్పడం జరిగింది. ఇంత లేట్ చేయడం వల్ల కనీసం వాళ్ళ మరణాన్ని కూడా కుటుంబాలు ప్రశాంతంగా జరుపుకోకుండా ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేది దాన్ని తీవ్రంగా సమాజం అంతా కూడా ఖండిస్తున్నది. మనం అంతా కూడా ఖండించాల్సిన విషయంగా నేను గుర్తు చేస్తున్నాను. అన్న, ఇంకో విషయం చెప్పండి. కొన్ని సంఘటనలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి బాగా. అమిత్ షా ట్వీట్ చేయడం, దీనికి సంబంధించిన హర్షం వ్యక్తం చేయడం, దానికి ప్రధానమంత్రి రీట్వీట్ చేయడం, తర్వాత కొన్ని పోలీస్ దళాలంతా కూడా ఈ శవాల పక్కనే నృత్యం చేస్తున్నట్టుగా వెనుకలంబడ్డట్టు కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీన్ని ఎట్లా స్పందిస్తారు పౌర హక్కుల సంఘం నేతగా?
ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఒకవైపు అంతిమ యుద్ధం ప్రకటించి అంటే మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది అంటే ఒక రాజ్యాంగేతర శక్తిగా మేము వ్యవహరిస్తున్నాము. అక్కడ ఎన్కౌంటర్ జరిగి 28 మంది మృతి చెందిన ఒక అక్కడ ప్రకటిస్తే దేశ ప్రధాని దాన్ని హర్షించడం కాదు, అక్కడ జరిగిన యొక్క వాతావరణాన్ని ఎందుకు జరిగిన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ప్రూవ్ చేయాలి తప్ప నేను ఈ యొక్క ఇప్పుడు ఉగ్రవాదులు నిజంగానే అంతం చేసిందంటే మనం అందరం హర్షిస్తాం. అంటే ఎప్పుడు కానీ ఉగ్ర రూపం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి విచక్షణ ఉండదు కాబట్టి దాడి చేస్తారు కాబట్టి ఆ పాకిస్తాన్ ప్రేరేపే ఉద్యమం అని మనం ఆ ఉగ్రవాదులను అణచివేస్తాం. దాన్ని దేశ ప్రజలు ప్రపంచ ప్రజలు హర్షిస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ఉగ్రవాదులు కాదు కదా, వీళ్ళు వాళ్ళకు ఒక రాజకీయ దృక్పథం ఉన్నది. వాళ్ళ ఒక సమాజం కోసం, ఒక న్యాయం కోసం, ఒక పాలన కోసం వాళ్ళ ఒక మార్క్సిజం లేని మావో యొక్క ఆలోచన విధానంలో ఒక నూతన రాజ్యాంగం, నూతన వాళ్ళ యొక్క ప్రాంతం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్ప వాళ్ళు రాజ్యాంగేతను ఇక్కడ వివరిస్తలేరు. కాబట్టి వాళ్ళు నిజంగానే వాళ్ళు సాయుధులైనప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించే అధికారం మీకుంది. దానికి జైలునే దాని వాతావరణం అవన్నీ విస్మరించేది ఉగ్రవాదాలు నిర్మించినట్లుగా ఈ మావోయిస్టులు నిర్మిస్తున్నది. ఇది రాజ్యాంగ వ్యతిరేకము. ఒక దేశ ప్రధాని కావచ్చు, దేశ హోంమంత్రి కావచ్చు, ప్రజల చేతి ఎన్నుకోబడి రాజ్యాంగం ఎన్నుకోబడి ఇట్లా ఇది ఒక విజయంగా భావించడం అనేది ఇక్కడ ఈ యొక్క నక్సలిజాన్ని ఉగ్రవాదులతో పోల్చడం సమంజసం కాదు. నక్సలిజం వేరు, ఉగ్రవాదం వేరు. ఉగ్రవాదులకు ఒక అర్థం ఉండదు, విచక్షణ లేని వాళ్ళ పరిజ్ఞానం, వాళ్ళని ఎక్కడ అంతం చేయవలసిందని ప్రజలు కోరుకుంటారు. కానీ నక్సలిజానికి ఒక రూపు ఉంటుంది, వాళ్ళకు ఒక ప్రణాళిక ఉన్నది. వాళ్ళ దేశ ప్రజల కోసం వాళ్ళు ఇక్కడ తన జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి ఆ పోరాట నేపథ్యాన్ని వాళ్ళు ఎందుకు చేస్తున్న ఆ పోరాట నేపథ్యం ఏంది, వాళ్ళు వెనుకున్న ఆశయాలు ఏంది, దాన్ని చర్చల రూపంలో పిలిచి నిజంగానే గతంలో 2004లో కూడా వైఎస్ రాజశేఖరలో చర్చలకు ఆహ్వానించింది. అప్పుడు ఆహ్వానించినప్పుడు ఒక సానుకూల వాతావరణం ఒక 4 నెలలు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి ఆ చర్చల వాతావరణం, శాంతియుత వాతావరణం చర్చ జరుపుకున్నారు. ఆ చర్చలు విఫలమైనది, అది సహజంగా వస్తుంది. కానీ చర్చలకు అవకాశం ఇవ్వకుండా ఈ దేశ ప్రజల మీద యుద్ధం చేయడం అనేది ఆ యుద్ధంలో జరిగిన ఆ అంతిమ అంటే నేను చంపిన తర్వాత విజయం సాధించి చెప్పుకోవడం ఇది ఒక ప్రజాస్వామ్యానికి విరుద్ధము, ప్రజాస్వామ్యం కాదు. అంటే ఇక్కడ రాచరిక పాలన కాదు, ఇది మీరు ఒక రాజ్యాంగబద్ధంగా మీరు ఎన్నుకోబడ్డారు. కాబట్టి ఇప్పటికైనా ఈ దేశ ప్రజలు కావచ్చు, మీకు కార్పొరేటీకరణ నీకు అవసరం అంటే చర్చలు జరపండి. అక్కడ ఆదివాసులు నిజంగానే వాళ్ళకున్న చట్టాలు ఉన్నాయి. ఆదివాసులకు పీసా చట్టం ఉంటుంది, ఆదివాసులకు 1 ఆఫ్ 7 ఉంటుంది, ఆదివాసులు హక్కుల చట్టాలు. ఆ చట్టాలను ఉల్లంఘించి కేవలం కార్పొరేటర్ కోసం మీరు ఈ విధంగా చేయడము, దాన్ని గర్వంగా చెప్పుకోవడం ఇది మంచి పరిణామం కాదు. ఈ దేశ ప్రజల పైన దేశ సైనిక యుద్ధం చేయడం మంచి పరిణామం కాదని పౌర సంఘంగా ఇప్పటికైనా చర్చలు సిద్ధపరిచి ఈ దేశ ప్రజానికి ఆ చర్చల వాదన కల్పించి వాళ్ళు ఏం కోరుకుంటారో వాళ్ళ డిమాండ్స్ ఏందో ప్రభుత్వ డిమాండ్స్ తీరుస్తారా, అది సాధ్యమైతే కాదని ప్రజల ముందు పెట్టాలని మీ ఇక్కడ కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్తారు అత్యంత భద్రత నడవ ఉండే కేశవరావు సంబంధించిన ఎన్కౌంటర్ కావచ్చు, ఇప్పుడు ఉన్నత విద్యావంతుడైన వివేక్ సంబంధించింది కావచ్చు, ఇవన్నిటిని ఎన్కౌంటర్ని కానీ ఎట్లా చూస్తారు? ఇవన్నీ 2004 నుంచి వెళ్ళి అనేది జరుపుతుంది రాజ్యం. మోడీ ప్రభుత్వం కావచ్చు, ఇవల్ల వంశ కావచ్చు, ఇదంతా కావాలని కేంద్ర కమిటీ నాయకుడు నంబర్ల కేశవులను కానీ నవీన్ను కానీ ఇవల్ల రాకేష్ను, విజయలక్ష్మిని, భూమికను వీళ్ళందరినీ చంపి ఉద్యమాన్ని ఆపుతాననుకుంటుండ్రు. ఎవరిని చంపినా కానీ ఉద్యమం ఆగదు. వీరుడు మరణించితే సూర్యుడు అస్తగించడు. ఆ వీరుని మరణంలో ఎంతోమంది లేస్తూనే ఉంటారు, వాళ్ళు మళ్ళీ ప్రయాణిస్తూనే ఉంటారు. అంటే ఇవాళ రాజ్యం ఏమనుకుంటుందంటే వీళ్ళని చంపినాము, మేము చంపి మా ఇష్టమైన రాజ్యాన్ని ఎగురుతున్నాము, తాగి తందనాలాడి మీదికి తుపాకులు కొట్టుకుంటా శివాల మధ్యలో కూసుండి ఆటలాడుతుంటారు. ఆ ఆటలు ఎప్పుడు అవి చెల్లయి ఏ రోజుకైనా కానీ అది కిందికే అవుతుంది, పైకి ఉండేది పైకే ఉంటుంది. ఇవాళ ఎంతమందిని చంపి విప్లవాన్ని ఆపుతాననుకుంటుండ్రు. కర్రెగుట్టాలలో జరిగిన అసంటి ఎన్కౌంటర్లు, కర్రెగుట్టల మీద ఆ దాడులు ఆపండి అని ప్రజా సంఘాలు ఎక్కడ పడితే అక్కడనే ధర్నాలు చేయడం, మాట్లాడుకోవడం, ప్రెస్ మీట్లు పెట్టడం. అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు 3 లేఖలు పంపినా దాన్ని వాళ్ళు పాటించగా వీళ్ళు ఇక్కడ ఆపినా కానీ అక్కడ వాళ్ళు ఆపుకోలేదు. అక్కడ ఆపకుండా ఇంకా జరుపుతూనే ఉంటుండ్రు. అయితే ఇవాళ మళ్ళీ 4-5 ఎన్కౌంటర్లో చనిపోయిందని మధ్యాహ్నమే వార్తలు వచ్చినాయి. దాన్ని ఆపాలి, శాంతి చర్చలకు రావాలి. ఇవన్నీ ఈ మనసులో చంపడం,
వాళ్ళు సంతోషపడడం, వాళ్ళు మురిసిపోవడం, దాన్ని ఆపి చర్చలకు రమ్మని అమరుల బంధుమిత్రుల సంఘంగా మేము చెప్తున్నాం. అమరుల బంధుమిత్రుల సంఘం, నా పేరు శాంత. Oh, yeah.